హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చేపల పులుసు అమ్మమ్మలు ఏ విధంగా చేసేవారో ఆ విధంగా నేను కూడా చేస్తున్నాను చూడండి. వాళ్ళు ఈ విధంగానే చేసేవారంట. ఎక్కువ మంది పిల్లలు ఉమ్మడి కుటుంబాలతో ఉంటూ ఆ పొడులని ఈ పొడులని ఆ సాసులని వేయడం కాదు కానండి, పులుసు అంతా కలిపేసి ఇలా కర్రల పొయ్యి మీద వండితే అద్భుతంగా ఉండేదంటండి. పులుసుకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి. అందులో నేను ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలాలు కూడా వేసేసి మొత్తం పేస్ట్ చేసుకున్నానండి. అదంతా అయితే నూనెలో వేసేసాను. తర్వాత కారం, అలాగే ఉప్పు, పసుపు కూడా వేసాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి. పచ్చిమిర్చి అయితే ఇలా చీలికలుగా చేసుకుని వేసుకున్నాను. ఒక్క వంకాయ అయితే ఇలా 4 చీలికలుగా చేసి అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడాని. ఈ వంకాయ ప్లేస్ లో బెండకాయలు కూడా వేసుకోవచ్చండి. మొత్తం ఎలాగైతే నేను కలిపేసాను. ఇందులోకైతే మనం తినే పులుపుని బట్టి చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు రసం. ఇదిగోండి చేప ముక్కలు అయితే నేను ఉప్పు కారం కూడా కలిపేసి పక్కన పెట్టాను. పసుపును అలాగే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ చేపల పేరు అయితే కణసలండి. చాలా బాగుంటుంది పులుసు. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ కలుపు పులుసు ఎలా పెట్టాలనేది మీకు తెలుస్తుంది వివరంగానే. ఇప్పుడే ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. అన్ని కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే సరిపోతుందండి. పులుసు మరిగి మనం రైస్ లోకి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇదంతా పూర్తి అయిపోయింది కదండి. స్టవ్ మీద పెట్టి అయితే మరిగించుకుందాం. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పెద్ద పెద్ద హోటల్స్ లో బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే రాదండి. ఈ పులుసుకు మరొక పేరు ఉందండి. తోడతా పెట్టిన పులుసు అంటారు. అంటే అన్ని కలిపేసి పెట్టేస్తాం కదా, దాన్ని తోడతా పులుసు అంటారు. ఇలా ట్రై చేయండి. మళ్ళీ పాతకాలం పాత్రలే ట్రెండ్ అవుతుంది కదా. మట్టి కుండల రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. కలుపు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.